ఫ్రంట్ కెమెరా అయ్యుండొచ్చు, బ్యాక్ కెమెరా అయ్యుండొచ్చు. దీన్ని ఏమంటారంటే కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్ అంటారు. కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్ సిఎస్ఐ అంటారు. తర్వాత డిస్ప్లే అయితే కనుక డిస్ప్లే సీరియల్ ఇంటర్ఫేస్ డిఎస్ఐ అంటే. ఇవన్నీ దేనికి బేస్ అయి ఉంటాయంటే మీపీ అన్న ఒక కంపెనీకి, అంటే మీపీ అంటే మొబైల్ ఇండస్ట్రీ ప్రాసెసర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఉంది కదా మీపీ ఎలియన్స్ అని చెప్పేసి. మీరు దీన్ని గమనిస్తే ఇక్కడ చూడండి, దీన్ని గమనిస్తే ఇక్కడ కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్, డిస్ప్లే సీరియల్ ఇక్కడ ఉంది కదా. అంటే ఇది ప్రోటోకాల్ వదిలేయండి, I3C I2C ఇది కమ్యూనికేషన్ ప్రోటోకాల్. మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే మీపీ ఎలియన్స్ అంటే ఏంటి. ఫస్ట్ మీపీ అంటే ఏంటి, మొబైల్ ఇండస్ట్రీ ప్రాసెసర్ ఇంటర్ఫేస్. అంటే మీపీ అన్న ఒక కంపెనీ ద్వారా ఒక డేటా అంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనకి కెమెరాస్ అన్నది పనిచేస్తాయి. ఈ కెమెరా పనిచేయడానికి కావాల్సినది ఏంటి అంటే సిఎస్ఐ అంటే కెమెరా సీరియల్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రాసెసర్ హోస్ట్ అంటే ఏంటి అంటే కనుక సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఒకవేళ డిస్ప్లే అయితే కనుక డిఎస్ఐ, డిస్ప్లే సీరియల్ ఇంటర్ఫేస్. ఓకేనా. అంటే కనుక ఈ మధ్యలో మనము మీపీ లైన్స్ అని అనుకుంటాం కదా, ఈ మీపీ లైన్స్ అని అనుకుంటాం కదా. ఇక్కడ మీపీ రాసాం కదా, అంటే క్లాక్, డేటా అండ్ డేటా 1, డేటా 2, డేటా 0 అని చెప్పేసి వాడుకుంటాం కదా, పాజిటివ్ నెగిటివ్ అని. ఈ డేటాని ట్రాన్స్ఫర్ అవ్వడానికి దీనికి సంబంధించిన ఒక ప్రోటోకాల్ ద్వారానే ఇక్కడ మనకి వెళ్తుంది. ఓకే. దీంట్లో చాలా రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి, డిఎస్ఐ, సిఎస్ఐ, తర్వాత ఆడియోకి సంబంధించినవి, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్లో దీని ఇన్వాల్వేషన్ అన్నది ఉంటుంది. మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి. ఒక సిపియు ఉంది, ఒక బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఎనీ కెమెరా అయ్యుండొచ్చు. దీనికి కావాల్సినది ఏంటి అంటే కనుక జస్ట్ ఒక కనెక్టర్కి సంబంధించిన ఒక సెక్షన్ ఏంటి, ఫస్ట్ మీపీ సెక్షను, తర్వాత వోల్టేజ్ అంటే కనుక మనకి కెమెరా పనిచేయడానికి కావలసిన ఒక వోల్టేజ్. దాని తర్వాత ఏంటి, రీసెట్ లైన్ అండ్ సింక్రనైజింగ్ లైన్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ ఉంటుంది. రీసెట్ లైన్, సింక్రనైజింగ్ లైన్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంటుంది అంటే చూడండి, ఇప్పుడు నువ్వు కెమెరా కనెక్ట్ చేసావు, ఓకేనా. ఈ కెమెరా వెళ్ళి ఇంకొక కెమెరా కనెక్ట్ అయి ఉంటుంది, అంటే ఈ కెమెరా వెళ్ళి ఇంకొక కెమెరా, అంటే 2-3 కెమెరాస్ ఉంటాయి కదా, వీటి అన్నిటికీ సింక్రనైజింగ్ అయితేనే కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ సింక్రనైజింగ్ త్రూ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఎక్కడ కనెక్ట్ అయి ఉండదు, జస్ట్ కెమెరాస్ మధ్యలోనే సింక్రనైజింగ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రంట్ కెమెరా తీసేసి నువ్వు బ్యాక్ కెమెరా ఆన్ చేసావు అనుకో వస్తుంది, బట్ కానీ బ్యాక్ కెమెరా తీసేసి నువ్వు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసావు అనుకో రాదు కొన్ని మోడల్స్. దాన్ని సింక్రనైజింగ్ అంటారు. సింక్రనైజింగ్ లైన్ నువ్వు డయోడ్ వాల్యూ చెక్ చేస్తే OL అన్నది కూడా వస్తుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఏదైతే ఈ కెమెరా కనెక్టర్ ఉందో ఈ కెమెరా కనెక్టర్ కి మనం ఒక కెమెరాని కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ మనకి డేటా అంటే క్లాక్, తర్వాత సీరియల్ డేటా, సీరియల్ క్లాక్, దాని తర్వాత డేటా 0, 1, 2, 3, 4 అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. దీన్ని మీపీ అంటారు, మొబైల్ ఇండస్ట్రీ ప్రాసెసర్ ఇంటర్ఫేస్. ఈ మీపీ ద్వారా సిపియుకి డేటా వెళ్తుంది. అంటే మనకి పిక్సెల్స్ రావాలి కదా, పిక్సెల్స్ రావాలి. ఇప్పుడు కెమెరాలో నువ్వు ఇట్లా ఫోటో తీస్తావు, జూమ్ చేస్తావు, ఈ డేటా అంతా ఈ మీపీ ద్వారానే జరుగుతుంది. తర్వాత రీసెట్ అంటే కనుక నువ్వు బ్యాక్ కొడితే కనుక టక్కున బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, జూమ్ అయితే జూమ్. రెడీ టు యూజ్, రీసెట్ కి రెడీ టు యూజ్ ఈ రీసెట్ లైన్. తర్వాత సింక్రనైజింగ్ లైన్ అంటే అన్ని కెమెరాలకి సింక్రనైజ్ చేసుకోవడానికి ఒక లైన్ అన్నది ఇస్తాడు. అది దాని తర్వాత ఐడి లైన్, ఐడెంటిఫికేషన్ లైన్, అంటే నువ్వు కెమెరా పెట్టావా లేదా అన్నది ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఇది కెమెరా ఐడి లైన్. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ LDO అని మనం రాసాం. LDO ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డిపెండెన్సీ ఆన్ ద మోడల్. అంటే సామ్సంగ్ ఫోన్స్ లో ఎక్కువ LDO యూజ్ చేస్తాడు. LDO ఎందుకు యూజ్ చేస్తాడంటే కనుక నువ్వు ఏదైనా పిక్సెల్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని హయ్యర్ క్వాలిటీ పిక్సెల్స్ జనరేట్ చేయాలి అంటే వాటికి వోల్టేజ్ అన్నది, రెగ్యులేటర్ అన్నది ప్రాపర్ గా పనిచేయాలి. LDO అంటే లో డ్రాప్ అవుట్. తర్వాత దీనికి ఇంకో పేరు ఉంది, రెగ్యులేటర్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనము జస్ట్ ఇప్పుడు మనకి కావలసినప్పుడు కెమెరా ఓపెన్ చేసామనుకోండి, కెమెరా ఓపెన్ చేసినప్పుడు నీకేమవుతుంది, కెమెరా ఓపెన్ చేసినప్పుడు వోల్టేజ్ అవుట్ వస్తుంది. అంటే కనుక కెమెరా ఓపెన్ చేసాము, కెమెరా ఓపెన్ చేసినప్పుడు మనకేం కావాలి, దానికి కెమెరాకి సంబంధించిన ఒక వోల్టేజ్ జనరేట్ అవ్వాలి. ఓకేనా. ఆ వోల్టేజ్ ఈ LDO ద్వారా వస్తుంది. ఈ LDOకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిపెండెన్సీ. అంటే LDO ఒకవైపు ఏం చేస్తుంది అంటే ఇన్ ఉంటుంది, వోల్టేజ్ ఆప్షన్ ఇన్. ఎందుకు ఇన్ అంటే కనుక ఇన్ అన్న వోల్టేజ్ అన్నది పవర్ ఐసీ నుంచి రావచ్చు, లేదా ఛార్జింగ్ ఐసీ నుంచి కూడా రావచ్చు. VPH ఇన్ అయింది. ఎనబుల్ పాయింట్, ఈ ఎనబుల్ ఉంది కదా, ఈ ఎనబుల్ కొన్ని దానిలలో PM లో ఉంటుంది, కొన్ని దానిలలో CPU లో ఉంటుంది. అంటే మనం సెమాంటిక్ చదివేటప్పుడు కొన్ని మోడల్స్ లో CPU లో ఇస్తాడు, కొన్ని మోడల్స్ లో దేంట్లో ఇస్తాడు, పవర్ ఐసీలో కూడా ఇస్తాడు. ఎందుకు ఈ ఎనబుల్ పాయింట్ అంటే కనుక డిపెండెన్సీ ఆన్ ద కంపెనీ.
ఓకేనా. ఇప్పుడు ఏమైంది, మనకి కెమెరా ఆన్ చేసాం. కెమెరా ఆన్ చేసినప్పుడు మనకి ఈ కెమెరా పనిచేయడానికి ఇక్కడ ఒక 2.8 వోల్ట్ కావాలి. 2.8 వోల్ట్ కావాలి. ఈ ఎల్డిఓ ఏం చేస్తుంది, మనకి ఈ ఎల్డిఓ విపిహెచ్ ఇన్ అయిన తర్వాత అంటే అరే కెమెరా ఓపెన్ చేశాడు, నువ్వు ఎనబుల్ చేయి అంటే వోల్టేజ్ రెగ్యులేట్ చెయ్యి, అక్కడికి కెమెరాకి ఇవ్వు అని చెప్తుంది. ఇవ్వు అని చెప్పినప్పుడు ఇదేం చెప్తుంది, ఎనబుల్ అంటే స్విచ్చింగ్ వేయాలి. స్విచ్చింగ్ వేస్తేనే కదా దీంట్లో ఉన్న మోస్ఫెట్ కానీ లేదా ట్రాన్సిస్టర్ కానీ అటువైపు వెళ్ళి ఏమైతే మనకి ఒక వోల్టేజ్ అనేది కెమెరాకి ఇస్తాయి. అప్పుడు ఏమైంది, ఈ దీంట్లో ఉన్న ఏదైతే సర్క్యూట్ ఉందో ఈ సర్క్యూట్ నుంచి వోల్టేజ్ అవుట్పుట్ వెళ్ళింది. ఈ అవుట్పుట్ వెళ్ళకపోతే నీకేమైతుంది, కెమెరా కెనాట్ కనెక్ట్ టు ద కెమెరా అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది. అంటే వోల్టేజ్ రాకపోయినా లేదా మీపీ లైన్ డ్యామేజ్ అయినా లేకపోతే రీసెట్ సిగ్నల్ అన్నది ప్రాబ్లం ఉన్నా లేదా ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉన్నా లేదా కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే సీరియల్ డేటా అండ్ సీరియల్ క్లాక్ ప్రాబ్లం ఉన్నా కూడా నీకేమవుతుంది, కెమెరా అన్నది పనిచేయడం మానేస్తుంది.